నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ మేడారంలో పర్యటిస్తారు. ఉదయం 10:45 బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం మధ్యాహ్నం 12 గంటలకు మేడారం హెలీప్యాడ్కు చేరుకుంటారు. 12:15 నుంచి 1:30 వరకు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని పూజారులతో ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత పబ్లిక్ మీటింగ్లో ఆలయ పునరుద్ధరణ పనుల ప్లాన్ను డిజిటల్ లాంచ్ చేస్తారు. 1:30 నుంచి 2:30 వరకు మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరతారు. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్టు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం సమర్పణ, జంపన్నవాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగొద్దనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్ స్టోన్ను వాడతారు. ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి సేవలను మేడారం అభివృద్ధి పనులకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది. మధ్యాహ్నం 12 గంటలకు సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి మన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదే విధంగా కొండా సురేఖ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, మరి జూపల్లి కృష్ణారావు గారు, ఆర్టీసీ బీసీ శాఖ మాతులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా ఎంపీ గారు, మన వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మరి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కూడా అందరూ తరలి వస్తున్న సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలు, ములుగు జిల్లా ప్రజలు కూడా ఎంతో భక్తితో, శ్రద్ధతో ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణంలో భాగమయ్యేందుకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్వాగతించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 50-60 ఏళ్ల తర్వాత గుడి మరొక రూపంలోకి వస్తున్న సందర్భంగా మేమందరం కూడా ఆ తల్లుల బిడ్డలుగా ఎంతో చిత్తశుద్దితో ఈ పని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్క సారలమ్మ కొడుకుగా, భక్తుడిగా అనేక సందర్భాల్లో సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి వచ్చి సమ్మక్క సారలమ్మ దీవెనలు పొందడం జరిగింది. ఆ తల్లుల యొక్క మరి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. తల్లులు సమ్మక్క సారలమ్మ కీర్తి, విశ్వాసం ప్రజలకు కొంగు బంగారంలా ఉంది. అది కొన్ని వందల సంవత్సరాలు ఉండాలనే విధంగా చేస్తున్నటువంటి గుడి నిర్మాణంలో రాజకీయాలు, సమస్యలు, కులాలు, మతాలు అనేది లేకుండా తల్లుల భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున ములుగు నియోజకవర్గ ప్రజలకు, ములుగు జిల్లా ప్రజలకు, మరి సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ, రాష్ట్రంలో ఉన్న సమ్మక్క సారలమ్మ భక్తులకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరం కలిసికట్టుగా మన ప్రాంతంలో ఏషియాలో బిగ్గెస్ట్ ఆదివాసీ ఫెస్టివల్ జరుగుతుంది. మరొక 3 నెలల్లో మనం జరుపుకోబోతున్నటువంటి సందర్భంగా ముందస్తుగానే ముఖ్యమంత్రి గారు వచ్చి జాతర ఏర్పాట్ల గురించి గాని, గుడి నిర్మాణం గురించి గాని, మరి పూజారులతో కలిసి దేవుణ్ణి దర్శించుకొని, మరి పూజారుల యొక్క అభిప్రాయాలు తీసుకొని తద్వారా నూతన గుడి నిర్మాణ యొక్క వీడియోస్ ను కూడా, మరి ఆ డిపిఆర్ ను కూడా, మాస్టర్ ప్లాన్ పూర్తిగా పబ్లిక్ ముందు ఓపెన్ చేయబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించాలి. మరి అదే విధంగా మనమందరం కూడా ఈ సంతోషకరమైనటువంటి ఈ మహాఘట్టంలో పాల్గొనాలి.